ఇద్దరు సీనియర్ నేతల ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది. కూటమి దోపిడీ పాలనపై వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని కూటమి సీనియర్ నేతల సంభాషణలే స్పష్టం చేస్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతి నేపథ్యంలో జరిగిన ఫోన్ సంభాషణ కూటమి పాలన అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన ప్రజాప్రతినిధుల తీరును తప్పుపడుతూ అనేక ఆరోపణలు వస్తున్నా సరే ప్రశ్నించడానికే పార్టీ పెట్టారని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇతని పేరు చిర్రి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే. 3 పార్టీల పొత్తులో భాగంగా జనసేన తరపున పోలవరం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే అయిన మరుసటి రోజు నుంచి ప్రజలతో మమేకమయ్యి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన ఈ నేత ఆ పని చేయడం లేదు. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా నిత్యం ఆయన కనుసనల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనే వార్తలు వెలువడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి చేశాడని చిర్రి బాలరాజుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణల్ని వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే చేయడం లేదు, కూటమి పార్టీల నేతలే చేస్తున్నారు. రాంబాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా జనసేన నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేసి పోలవరం ఎమ్మెల్యే అవినీతిపై ఫోన్లో మాట్లాడారు. తనకున్న సందేహాలను తీర్చుకున్నారు. ఈ నేతల సంభాషణ లీక్ అయ్యి అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో 100 కోట్లు సంపాదించాడనే విషయం తనకు తెలిసిందని టీడీపీ నేత ఉమా జనసేన నేత కరాటం రాంబాబును ఆరా తీయడం, దాని పూర్వాపరాలు తెలుసుకోవటం చర్చనీయాంశంగా మారింది. పోలవరం ఎమ్మెల్యే అవినీతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదా అని జనసేన నేత కరాటం రాంబాబును టీడీపీ నేత దేవినేని ఉమా ప్రశ్నించారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అవినీతి చాలా ఇబ్బందిగా ఉందని కరాటం రాంబాబు చెప్పడమే కాకుండా పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యాన్ని కూడా తన సంభాషణలో ప్రస్తావించి అసహనం వ్యక్తం చేశారు. ఈ వైరల్ సంభాషణ ప్రస్తుతం కూటమి పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. కళ్యాణ్ గారికి తెలుస్తాయి అవన్నీ? ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారు అని? కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్టున్నారు? లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతి ఆకాశమే హద్దుగా సాగుతోందని కొన్ని నెలల క్రితమే కూటమి పార్టీల నేతలు మొత్తుకున్నారు. సెల్ఫీ వీడియోలను విడుదల చేసి విషయాన్ని కూటమి పెద్దల దృష్టికి తీసుకుపోవడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. తమ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైకో అని, అలాంటి వారిని నేతలుగా తయారు చేసిన ఘనత పవన్ కళ్యాణ్దేనని గతంలో కూటమి పార్టీల కార్యకర్తలు వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో బోర్ వేసుకోవాలన్నా, వృద్ధాప్య పింఛన్ కావాలన్నా, బెల్ట్ షాప్ పెట్టుకోవాలన్నా లంచాలు వసూలు చేస్తున్నారంటూ చాలా కాలంగా నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పొలంలో బోర్ వేసుకోవాలంటే 25,000 లంచంగా అడుగుతున్నారని అప్పట్లో ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలు వచ్చాయి. బెల్ట్ షాప్ పెట్టుకోవాలంటే 2 లక్షలు, వీఆర్ఓల బదిలీకి ₹1,00,000 చొప్పున వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేశారు. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలలో అవినీతి ఆకాశమే హద్దుగా జరుగుతున్నట్లు సమాచారం. పదవులతో పాటు అవినీతి వాటాల్లో తేడా వచ్చి కూటమి పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవటం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు బాగా తెలుసని స్థానిక నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ఎమ్మెల్యే అవినీతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఫోకస్ పెట్టలేదు, ఎన్నెన్నో వార్తలు వస్తున్నా ఆయన ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీ టైగర్గా పేరు పొందిన జనసేన నేత కరాటం రాంబాబు తమ ఎమ్మెల్యే అవినీతి పురాణం వైరల్ కావడంతో తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారని సమాచారం. పలు నియోజకవర్గాల్లో జనసేనకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయనే స్వయంగా కూటమి సర్కార్ అవినీతి నిజమే అనడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క పోలవరంలోనే కాదు, కూటమి ప్రజాప్రతినిధుల్లో చాలా మంది చిర్రి బాలరాజులాగానే 3 అరాచకాలు 6 దోపిడీలన్నట్టుగా అడ్డంగా సంపాదిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.